సమత గారు ఒకసారి చాలా ఒకసారి సమత గారు కొనియండి బాగా సమతకి బాలకి లేడీస్ వెళ్ళేసి మీ అందరికీ తెలుసండి భూపాలపల్లి జిల్లా ఎంత ప్రాముఖ్యత. ప్రతాప్ రెడ్డి గారు బావగారు గండ్ర వెంకటరమణారెడ్డి గారు కూడా భూపాలపల్లి నుంచి అండి. సో అక్కడ ప్రతి విలేజ్ కూడా తను తిరిగి ఉంటారు. ఒకసారి ప్రతాప్ రెడ్డి గారిని భూపాలపల్లి గురించి మాట్లాడాల్సిన కోరుతున్నాను. అండ్ భూపాలపల్లి జిల్లా ప్రెసిడెంట్ ఇంట్రడ్యూస్ చేయాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సెకండ్ డే జీటీఏ సెలబ్రేషన్స్లో భాగంగా జిల్లా చాప్టర్స్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వాళ్ళని జిల్లా బోర్డుని సన్మానించుకుంటూ ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. అందులో భాగంగానే ఇప్పుడు ఈ భూపాలపల్లి జిల్లా మన వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి వచ్చినారు. అది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టౌన్ భూపాలపల్లి. చిన్న కుగ్రామం నుంచి 30 ఏళ్లలో చాలా ఎదిగింది. ఆల్మోస్ట్ ఆల్ హయ్యెస్ట్ గ్రోత్ రేట్ ఉన్న టౌన్స్ తెలంగాణలో తీసుకుంటే ఒకటి జహీరాబాద్ ఉండొచ్చు ఇండస్ట్రియలైజేషన్కి, తర్వాత భూపాలపల్లి వస్తుంది. ఒకప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ గోదావరికని పెరిగింది, ఇప్పుడు భూపాలపల్లి అంతకంటే ఎక్కువ ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇంకా తొందర లోపల మళ్ళీ డీలిమిటేషన్లో కూడా 26 తర్వాత ఇంకో నియోజకవర్గం కూడా కావచ్చు. అందులో చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి జిల్లా అది. అక్కడ నుంచి కూడా అందరూ చాలా టౌన్లో వచ్చేసి చాలా జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటారు, కార్మికులు. అది గోదావరి కని తర్వాత మళ్ళీ భూపాలపల్లి ఒక టౌన్, కాస్మోపాలిటన్ టౌన్ అంటాము. అన్ని వివిధ జిల్లాల నుంచి వచ్చి ఉంటారు అక్కడ, ఒక మన ప్రాంతం వాళ్ళ నుంచే కాకుండా. సో దానికి చాలా గ్రోత్ పొటెన్షియల్ ఉంది. మన జీటీఏ కూడా అక్కడ చాలా విస్తరిస్తుంది. అందరూ కూడా గ్రామాల నుంచి కూడా మనం కనెక్ట్ చేసుకొని అందరికీ చెట్యాలు కానీ, తర్వాత రేగొండ కానీ, తర్వాత గన్పూర్ కానీ, ఈ మండలాల నుంచి కూడా అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. టేకుమట్ల కూడా కొత్తగా మండలం అయింది, టేకుమట్ల నుంచి కూడా ఉన్నారు. అట్లాగే కాటారం కూడా ఉంది. సో ఈ నెట్ నుంచి కూడా చాలామందిని యాక్టివ్గా బోర్డులో తీసుకొని మన సేవలు అక్కడ విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందరికీ వన్స్ ఫర్ ఆల్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో భూపాలపల్లి జిల్లా ప్రెసిడెంట్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను.